హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా ఓ సినీ పిచ్చుడు. ఈరోజు అయితే మీకు ఒక సినిమా గురించి చెప్పడానికి అయితే వచ్చేసా. ఆ సినిమా పేరే సూ ఫ్రమ్ సో. ఇది ఒక హర్రర్ కామెడీ కన్నడ ఫిలిం. 1 month బ్యాక్ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. మన తెలుగులో కూడా రిలీజ్ అయింది, ఇక్కడ కూడా మంచి టాకే వచ్చింది. సో ఇది ఫ్యూ డేస్ బ్యాక్ ఓటీటీలో వచ్చిందనమాట. సో నేను ఈ రోజు అయితే చూసేసా. సో నాకు ఎలా అనిపించిందంటే ఈ సూ ఫ్రమ్ సో అనేది నాకైతే సోగానే అనిపించింది భయ్య. నాకైతే పెద్దగా అనపల్లా. సో ఇన్ డెప్త్ రివ్యూలో అయితే వచ్చేద్దాం. సో స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ఒక ఊర్లో కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడికి దయ్యం పట్టిద్ది అనమాట. సో దయ్యం పట్టిన తర్వాత ఆ ఊరోళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ అబ్బాయికి నిజంగానే దయ్యం పట్టిందా లేదా, అసలు ఏం జరిగింది అనే స్టోరీ లైన్. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసి అసలు నాకు నచ్చలే. అసలు చాలా స్లోగా ఉండిద్ది. అసలు ఏం జరుగుతుంది ఏ అర్థం కాదు. అసలు నేను ఎందుకు చూసానా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో ఫస్ట్ హాఫ్ లో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు, కానీ నాకు అసలు అనపడలేదు. ఏదో అక్కడక్కడ అనిపించింది, నాకు అసలు ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే నచ్చలే. ఇంటర్వెల్ టైంకి మన రాజ్బీ శెట్టి గారు అయితే వస్తారు. సో ఆయన వచ్చినప్పటి నుంచి సెకండ్ హాఫ్ అంతా ఓకే బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో నాకు కామెడీ వర్కౌట్ అయింది, సినిమా బాగుంది, ఎమోషన్ పరంగా కూడా ఓకే బానే ఉంది. లాస్ట్ 20 minutes అయితే పీక్ అసలు. సో నాకైతే సెకండ్ హాఫ్ అయితే నచ్చింది భయ్య. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా అనపల్లా. ఈ సినిమాలో స్టోరీ అనేది బాగుంటది అంటే స్టోరీ చాలా చిన్న స్టోరీ అయినా ఇది మంచి స్టోరీ. బట్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం చాలా స్లోగా, చాలా లాగ్ చేసినట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి మన వాళ్ళు కొంచెం ఈ స్టోరీని కొంచెం బాగా తీసుకెళ్లారనే చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలో మనకి కామెడీ ఎలా ఉంటుందంటే ఒక సిచ్యువేషనల్ కామెడీ అన్నమాట ఈ సినిమాలో మనకి. సో కామెడీ పరంగా అయితే మీకు నచ్చుతాలో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ లో అంత కనపడలే, కానీ సెకండ్ హాఫ్ లో అయితే బాగుంది. కామెడీ వైజ్ అయితే ఓకే పర్లా బాగానే అనిపించింది నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ సినిమాలో అయితే మీకు కామెడీ అయితే ఉంటుంది. బట్ నాకైతే ఫస్ట్ హాఫ్ లో అంత కామెడీ అనిపడలే, కానీ సెకండ్ హాఫ్ లో అయితే అనిపించింది. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా అందరూ బాగా చేశారు. అండ్ రాజ్బీ శెట్టి గారు కూడా బాగా చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమా మీకు జియో హాస్టల్ స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో నాకైతే ఈ సినిమా అంతగా ఏం అనపడలేదు, ఓకే బానే ఉంది. ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 2.5/5 అనమాట. సో ఎనోలా హోమ్స్ 2 రివ్యూ అయితే మీకు రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తుంది. సో రెడీగా అయితే ఉండండి. ఇలాంటి మూవీ రికమెండేషన్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనగనగా ఓ సినీ పిచ్చుడు. బాయ్ మావా.